కథనా కామెడీ షో. నిన్న ఒకటి అడగాలి గోపి. చెప్పు రాదా. మన పెళ్ళెప్పుడు? ఒక 2 days లో ముహూర్తం పెట్టిస్తాను. ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గోపి. మ్రోగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలోన. మన పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మోహన్, మోహన్, ఏమిటి గోపి ఇలా వచ్చా? నీకు ఒక గుడ్ని చెప్పాలి. ఏమిటి? నేను రాధాని అన్న ఒక అమ్మని ప్రేమించా. అది నీకు గుడ్ చేసి అవుతుంది కానీ నాకెలా అవుతుంది? అంటే నా ఫ్రెండ్ కదా. ఈ విషయం ఇంటికి పిలిస్తే నేనే వచ్చేవాని. ఆ మాత్రం దానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది కాదు, ఈ సంతోషాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను. ఇంకో విషయం, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాను. నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఆ డాక్టర్ రిపోర్ట్ తీసుకొస్తున్నాడు. బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ విషయం మీకు ఎలా చెప్పాలి బాబు గారు? ఎలా చెప్పాలి? ఏ విషయం? బాబు గారు, నా నోటితో నేను చెప్పలేను బాబు గారు. ఇంకెక్కడి నుంచి చెప్తావు? ఇంకెక్కడి నుంచి చెప్తావు? బాబు గారు, మీకు క్యాన్సర్ ఉంది, 4 రోజుల్లో చచ్చిపోతారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వాడు నీకున్నది క్యాన్సర్ అన్నాడు, నువ్వు ఫిక్స్ వచ్చినట్టు వడుకుతావు. నేను ప్రేమించిన అమ్మ ఏమైపోతుందని బాధపడుతున్నాను. ఏముంది? నీకు క్యాన్సర్ ఉందని చెప్పే. వద్దు గోపి, ఏ చచ్చిపోతుంది. ఎలాగైనా దానికి క్యాన్సర్ సంగతి తెలియదు. నా మీద పగ ప్రతీకారం రావాలి. దానికి నీ మీద అసహ్యం కలగాలి, అవును. అవమానం కలగాలి. అవును. అంతే కదా? అంతే. కమా. అది వచ్చే టైంకి మందు తాగుతూ నంగడాచి అమ్మరాబూతులు తిట్టుకొని వెళ్ళిపోతుంది. ఎలా తాగాలి దీన్ని? నవరంధ్రాల్లో ఒక రంధ్రం ఇక్కడ ఉంది కదా, అందులో పోయాలి. మంటగా ఉంది గోపి. రాస్కల్. మద్దంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ చేదుగా ఉంటుంది, తాగుతున్న కొద్ది తీయగా ఉంటుంది, ఆ తర్వాత సబ్బగా ఉంటుంది. ఏంటిది? సిగరెట్. ఎలా తాగాలి? గ్లాసులో సోడా వేసి కలుపుకొని తాగాలి. ఇక్కడ తట్టుకుంటే, ఇక్కడ తట్టుకుంటే. రాదొచ్చే టైం ఎత్తు. మందు తాగుతూ కూర్చో. గోపి, గోపి, ఎవరు మీరు? ఇంతకీ మీరెవరు? నేను గోపికి బాగా కావలసిన వాడు. నేను కూడా గోపికి చాలా కావాల్సిన దాన్ని. కావాల్సిందంటే ఎంతవరకు కావాల్సిందని? నాకు చాలా కావాల్సిన వాడు, నాకు మనసిచ్చిన వాడు. మనసిచ్చాడంటే మనసుతో పాటు నువ్వేమిచ్చావు? హద్దు మీరి మాట్లాడుతున్నావు. ఈ విషయం గోపికి కానీ తెలిస్తే నిన్ను చీల్చి చెండాడేస్తాడు. సరే, గోపికి నీకు ఏంటి పని? గోపికి నాకు పవిత్రమైన ప్రేమ బంధం ఉంది. అదిగో చూడు, శ్మశానంలో కట్టి కాలుస్తున్నట్టు ఎలా ఉన్నాడో చూసావా నీ గోపి? ఏమిటిది గోపి? నువ్వు మందు తాగుతూ సిగరెట్ కాలుస్తున్నావా? ఆయన ఇతనెవరు? నా ఫ్రెండ్. అనుకున్నా. ఇతని వల్ల నీకు ఇలాంటి అలవాటు నువ్వు తాగడం ఏంటి గోపి? రాజా, నేను తాగుతాను, ఊగుతాను, మధ్యలో అడగడానికి నువ్వు. నేను ప్రేమించిన గోపి నువ్వు కాదు గోపి. అసలు నీకు ఏమైంది గోపి? మైకుంది రాధా, ఉదయ్, మైకుంది రాధా, ఉదయ్. ఒక్క విషయం గుర్తుపెట్టుకో రాధా, జీవితం అంటే అరటిపండు లాంటిది. తోరేసిన జాడతాం, పండేసిన జాడతాం, పండేసిన జాడతాం. జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం జాడతాం, పండు మీద కాలుష్యం జాడతాం. ఇది అంతే. ఏమైంది? ఇలాంటి తక్కువ ఫిలాసఫీలు చెప్తున్నావేంటి? అందుకే చెప్తున్నాను, ఆయనకి మందు అలవాటు, సిగరెట్ కాలుస్తాడు. అలాంటి మగవాడు కావాలా? ఏ అలవాటు లేని అలాంటి మిస్టర్, ఏమిటి? నేను నువ్వు అనుకుంటున్నా ఆడదాని కాదు. అంటే వాడు మందు తాగినా సిగరెట్ తాగినా వాడినే ప్రేమిస్తావా? అవును, అవును, అవును. నా మనసులో ఎప్పటికీ గోపినే ఉంటాడు. ఈ మనసులో స్థానం ఎప్పటికీ గోపికే ఉంటుంది. ఇది గుర్తుంచుకో. రాధా, రాధా. చూసావా, ఆడవాళ్ళందరూ ఎవరికైతే బేవర్స్ అలవాట్లు ఉంటాయో వాడినే ప్రేమిస్తామని. నీతిగా నిజాయితీగా ప్రేమించే మగాడికి ఎక్కడా పిల్ల దొరకదు. నీ చేతిలో సిగరెట్ ఏంటి బావా? అయినా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళతో పని ఏమిటి? మిస్టర్ ఐఎమ్ మేజర్. బోర్డర్ లో ఉంటావా? ఆ మేజర్ కాదు, చెత్తకి దిగిన మేజర్. నా కారులో గేజ్ అంత లేవు, నువ్వు మేజరా? అయినా నీకేం పని ఇక్కడ? నంగనాచి శృంగపర్రా. బావా, వాడిని కొడుతుంటే నువ్వు సిగరెట్ తాగుతూ చూస్తావా? జీవితం అంటే అరటిపండు లాంటిది. తొక్క మీద కాలుష్యం జాడతాం, పండు మీద కాలుష్యం జాడతాం. గెట్ లాస్ట్. ఆలస్యం చేయదు. ఆడదాన్ని మనసు విరగాలంటే నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. చెప్పు. మంచి ఫిగర్ ని సెట్ చేస్తా. అబ్బా అబ్బా, నాకు అలవాట్లేదుగా. మరి అబ్బాయి ఎందుకు వచ్చింది? అలవాటు చేసుకోవాలి. నీకు అలవాటు ఉంచేమిటి, లేకపోతే ఏమిటి? సరే, తెప్పించు. లైట్స్ ఆఫ్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. ఇది ఇలా
ఉందండి. నీ ఫోటో చూస్తే ఇది తప్ప ఎవరూ రాలేదు. ఏ నగరాజ్ కూర్చో, రాదు వచ్చే టైం అయింది. గోపి ఎవరు నువ్వు? అతనికి అన్ని నేనే. అసలు నీతో మాట్లాడే జరుగు. గోపి ఏమిటే గోపి గోపి అని ఎగురుకుంటూ వస్తున్నావు? గోపి ఇప్పుడు తనవాడు అయినా వాడు ఏమైనా నీకేమైనా బ్రాండ్ అంబాసిడరా లేకపోతే నీకేమైనా? మిస్టర్ మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను అదే అడుగుతున్నా, నా పేరు రాసుకో. ఛీ! మనసు గురించి ప్రేమ గురించి మనసులు చిప్పుకోవడం గురించి నీలాంటి వాటితో మాట్లాడుతున్నాను చూడు. నగ్గరాచి తిప్పుకుంటున్నావు ఉంగరాచి. గోపి నువ్వు సిగరెట్ తాగినా మందు తాగినా భరించాను, కానీ నేనుండాల్సిన మనసులో ఇంకొకరికి ఎప్పుడైతే చోటు ఇచ్చావో అప్పుడే నేను చచ్చిపోయాడు. రాధా రాధా ఇక రాదు, దాని మనసును బద్దలు కొట్టాను. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. చూడండి మావయ్య, చూడండి మీ కొడుకు మందు తాగుతున్నాడు. ఏమిటే మళ్ళీ నీ నాటకాలు? ఎన్నిసార్లు వస్తావే? వీడవుడు మా మావయ్య ఆయనకి తండ్రి. గోపి ఏం చేస్తున్నావురా? ఏయ్ గోపి మర్యాదగా రుక్మిణి మెడలో తాలికట్టు. రుక్మిణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది గోపిని చూసి కాదు, గోపి ఆస్తిని చూసి. నిజంగా నీ ప్రేమ పవిత్రమైతే, ఈ ప్రేమలో స్వార్థం లేకపోతే, అది ఇది ఏది లేకపోతే నన్ను పెళ్లి చేసుకో. లేదు, నీ ప్రేమ నిజమైనదని నమ్ముతాను. నా గుండెల నిండా నా బావే ఉన్నాడు. నువ్వు నీ బావ ఆస్తిని ప్రేమించలేదు కదా, లేదు మీ బావను చూసే ప్రేమించావు కదా. లేదు, అదే నిజమైతే నన్ను పెళ్లి చేసుకొని నీ ప్రేమ పవిత్రమైనదని నిరూపించు. పెళ్లి చేసుకుంటున్నా. కిందికొంగు. నీ ఆస్తి నా ఆస్తి మొత్తం నా కోడలికి రాసిస్తున్నా. అంటే నాకేలేండి. నాన్న నీకు ఒక విషయం చెప్తా. జీవితం అంటే అట్టిపండు లాంటిది. తొక్క మీద వేసిన కాలు జాడతాం, పండు మీద వేసిన కాలు జాడతాం. అందరికీ ఇదే చెప్తున్నాను. నువ్వు తొక్క మీద వేసి దాడతావో పండు మీద వేసి దాడతావు, నీ ఇష్టం. నా ఆస్తి మొత్తం నీకేనమ్మా. కమాన్ మోహన్ బాబు గారు, బాబు గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి బాబు గారు. ఏమైంది డాక్టర్? రిపోర్ట్లు మారిపోయాయి బాబు గారు. అంటే మీకు క్యాన్సర్ లేదు, మీరు 200 బతుకుతారు. 200 బతుకుతారు బాబు గారు. థ్యాంక్ యూ మోహన్, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నా రాధకి ఈ విషయం చెప్పాలి, నాకు దగ్గర అవుతుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే. రాధా నా జీవితంలోకి మళ్ళీ వచ్చా, చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తావని గుర్తించుంటావు, కానీ ఇలా వస్తానని మాత్రం నువ్వు జీవితంలో ఊహించుండవు గోపి. ఏమైంది? కుమార్ మేము పెళ్లి చేసుకున్నాం గోపి, నీ ఆశీర్వాదం కోసం వచ్చాం. పని చేసావు రాధా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? జీవితం అనేది అరటిపండు లాంటిది. అటు తొక్క మీద వేసినా జారి పడతాం, కాలు అరటి పండు మీద వేసినా జారి పడతాం. అయినా మనసు అన్నాక ముక్కలైతే ఎప్పటికీ అతుక్కోదు. రాధా కానీ రాధా! మాత్రం ఖచ్చితం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, జీవితం అంటే ఒక అట్టిపండు లాంటిది. తొక్క మీద కాలిసిన జాడతాం, పండు మీద కాలిసిన జాడతాం. ఇది అంతే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం మా కన్నులలోన. నమస్కారం మేడం గారు. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ న్యూస్ మై సైడ్. ఆహా. నా మ్యారేజ్ జరగబోతుందని ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. వెళ్ళు అమ్మా. ఏట్రా అబ్బాయి ఆగు, ఏటా ప్రీ వెడ్డింగ్ షూట్ కి డైరెక్ట్ వస్తాడన్నావా? చూసారా సార్, ఒక కన్న తండ్రి కన్న కొడుకు కోసం ఎంత ప్రీ వెడ్డింగ్ పెట్టిస్తున్నాడు. ఒరే బొగడా, ఎవడు కన్న తండ్రి? అదిగా సార్ ప్రీ వెడ్డింగ్ అన్నారు. ప్రీ వెడ్డింగ్ నాకే. సూపర్ సార్, షష్టి పూర్తిని కూడా ఫస్ట్ మ్యారేజ్ లో చేసుకుంటున్నారు చూడు. సేమ్ ఫీలింగ్. ఎవడ్రా షష్టి పూర్తి చెప్పాడు? ఐఎమ్ స్టిల్ స్వీట్ 16 నాట్ 60. ఓకే సార్, అద్భుతంగా చేద్దాం. అచ్చా ఏ కెమెరామ్యాన్, మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఫస్ట్ షాట్. యా. అమ్మాయి అలా నడుచుకుంటూ వస్తుంది అనుకుందాం. యా. అమ్మాయికి రోజా పువ్వు ఎలా ఇవ్వాలి సార్? ఒకసారి ఎలా ఇవ్వాలి చూపించరా. ఐ లవ్ యూ. అది సూపర్. ఇలా చేయాలి. పువ్వు ఇవ్వడం వరకు ఓకే గానీ మగ్గలేయడం అవుతాం సార్. 16 అంటారు, 2 మొగ్గలు వేసా పువ్వు ఇవ్వలేరు. అవన్నీ వేసినప్పుడు వేసామమ్మా, ఇప్పుడు లేదు. ట్రై టు అండర్స్టాండ్. మా ఒంట్లో ఉన్న సామాన్లు కొన్ని పడిపోతాయి, ఊడిపోతాయి. అవునవును. సార్ పని చేద్దాం. చెయ్యి. అమ్మాయి మీ మీద చిన్న బ్యాడ్ ఒపీనియన్. నా మీద? మీరు క్లబ్ కి వెళ్ళి ఒక అమ్మాయితో సాంగ్ చేస్తుంటారు. ఆ పాప రామా, అంత మంచి సాంగ్ అంటే మీకు సూటబుల్ సాంగ్ అద్భుతంగా ఉంటది. రెడీ 1 2 3 మ్యూజిక్. मेरी चाह
मेरी जान मेरी जान मेरी जान मेरी जान నువ్వే ఉంటే రాత్రి నిశాలే పలికే ప్రతి ఒక్క మాట నిశాలే నీకు ఇక్కిస్తా నిశా ఏ సార్ మాట్లాడితే చెయ్యేస్తుంది బుర్ర మీద. ఆవిడకి మీ రోమాన్స్ చూడగానే రొమాన్స్ పొడుచుకొచ్చింది అనుకోండి. ఏంటి రోమాలు చూస్తే రొమాన్స్ అయ్యో మేము చేసుకుంటున్నాం కదా పెళ్లి అవుతున్నాను వెనక్కెళ్ళమనుకో గో బ్యాక్. ఇంకా లాభం లేదు, ఆ. పెళ్లిలోకి వెళ్ళిపోతాం. అయ్యో అది మంచిది బా. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా తీసే ఒక్క సీన్ కూడా కోఆపరేట్ చేయలేదు. నేను కూర్చోండి. చేయలేదు దాన్ని, నేను చేయలేదు. ఇటు తిప్పి చేసిన, ఇటు తిప్పి చేయాలి. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు నడుచుకొని రండి సార్. ఓకే పంతులు గారు రావాలి. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ నుంచి ఎంట్రీ తీసుకుందాం. 1 2 3 మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అప్పో బాపు గారి బొమ్మో. పంతులు గారు మొదలు పెడదామండి. మొదలు పెట్టడమే. పెట్టండి. రెడీ 1 2 3 పెట్టి లన్స్ పెట్టు. శుక్ల మారడం. నువ్వెందుకమ్మా భయపడతావు? అప్పారావు గారు హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఎక్కడ చేపించారు? చేయించిన దగ్గర కూర్చో నువ్వు. నాయన తర్వాత ఏంది అద్భుతమైన ఘట్టం, జీలకర్ర బెల్లం ఘట్టం. ఇదిగో జీలకర్ర బెల్లం గట్టం. భూమికి జానడు పూలో కాపీరుడు, చూపులకు మామూలుడు, మునగాడు చాలా సరుకున్నాడు. స్కూల్కి సెలవులు ఇస్తే పిల్లలు వెళ్ళి ఆడుకోకుంటే ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరు అనుకుంటున్నావు? ఆ. కెమెరామెన్ నన్ను పిలిపించారు. నేను పిలిపించా. ఏంటండి అప్పారావు గారు అవునవును. పెళ్లికి ప్రీ వెడ్డింగ్ సోలో అని చెప్పి కరోనా వచ్చింది. అమ్మా జీలకర్ర బెల్లం అంటే ఇంత గట్టిగా పెట్టాలి మీద. నెమ్మదిగా పెట్టాలి, గట్టిగా అదిమేస్తారా? ఏ, గట్టిగా అదివేస్తే ఏమవుతుందండి? ఉంటాయి మీకు తెలియదండి. ఎంత గట్టిగా పెడితే అంత జీవితం బాగుంటుందని. అలాగే అలాగే అలాగే. అమ్మా జీలకర్ర బెల్లం పెట్టండి బాబు. భజంత్రీలు భజంత్రీలు బాబు. మంగళ బాయ్. కాలు తొక్కే కార్యక్రమం ఏమైంది? అలాగే, అలాగే. రండి, రండి, రండి. మర్చిపోయాను. నా అక్క తొక్కాల్సింది ఆయన తొక్కాలి. ఊకోండి ఊకోండి. కెమెరామెన్ అనేవాడు నాకు 20 అడుగులు దూరంలో ఉండాలి. ఎవడో అక్కర్లేదు, నాకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఏం అక్కర్లేదు. వెళ్ళిపోండి. మంగళధరణ ఓ మాంగళ్యం నందునారే మమ జీవన ఏతున సందే బదలాలు సలయే సంజీవ రావద్దు. వెళ్ళిపోమన్నా, వెళ్ళిపోమన్నా. మాంగళ్యం నందునారే మమ జీవన ఏతున సందే బదలాలు సలయే సంజీవ. రే బాబు ఆపరేటర్, ఇలాగ ఇచ్చేరాది నాకు, నీకు ఇచ్చేరా. పెళ్లి పెట్టుకున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? రే ఏ తప్పులో పోతున్నా నువ్వు? పెళ్లిరా, త్వరగా ఎవరో పరువు పట్టదు. ఇవ్వరా అగో. బుజ్జి ఏమనుకోవద్దు, పెళ్లికి బొచ్చు అంత అవసరమా చెప్పు. లేదు ఈ బొచ్చులేనంత కాపురం చేయని పోని ఉండను. నన్ను పెళ్లి చేసుకో. నేను ఉండను. చేసుకోరా, లేకపోతే రాను. చేసుకోరా. కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. ఏమండి మన షష్టి పూర్తి తెలుసా మీకు? నాకెందుకు తెలియదు? నాకు కోరిక ఉందండి, అది మీకు ఏంటి తీర్చాలి. అది? మీకేమో జబర్దస్త్ లో మంచి పేరుంది, Yes. అందరూ మీరంటే బాగా ఇష్టపడతారు. Yes, yes. కాబట్టి రేపు మన షష్టి పూర్తికి వాళ్ళందరినీ గెస్ట్ గా పిలవాలండి మీరు. ఎవరు కావాలి చెప్పు, నీకు పిలుస్తారు. అదేనండి ముద్దుగా, అదే అండి నాటి నరేష్, ఆ. వాడిని పిలవండి. 1 సెకండ్. అరే మన్మడా, ఆ తాతగారు. ఏమీ లేదురా, రేపు మామది నాది షష్టి పూర్తి. ఓ షట్. ఒక్క నిమిషం ముందు చెప్పుంటే అయిపోయేది కదా తాతగారు. ఇప్పుడు ఈవెంట్ ఒప్పుకున్నాను, అడ్వాన్స్ ఇచ్చాను, బ్యానర్ కూడా కడుతున్నారు.
ఫోన్ చేశాను ఇప్పుడే, అప్పుడే ఫ్లెక్స్లు కూడా వేసిచ్చారా? అబ్బా ముందు ఫ్లెక్సీ వేసిన తర్వాత నాకు పేమెంట్ ఇచ్చారు. కాదు రావడానికి అవదా? ఎల్లుండి వస్తా, ఓకేనా? బొగడా రేపు షష్టి పూర్తి పెట్టుకుని ఎల్లుండి వచ్చి ఏం చేస్తారా? బై బై. పోనే అండి, మీరంటే బాగా ఇష్టం కదా. సునామీ సుధాకర్ ఆయన పిలవండి. హలో సుధా, చెప్పండి చెప్పండి. అదే రేపు మాది షష్టి పూర్తి ఉంది. లేదు నేను లండన్ లో ఉన్నానండి, తర్వాత మాట్లాడండి ఓకేనా? లండన్ లోనా? బాయ్ బాయ్. లండన్ లో ఉన్నాడు అంటున్నాడు. పోన్లేండి, అవినాష్ ఉన్నాడు కదా ఆయన పిలవండి. జస్ట్ ఎ మినిట్. ముక్కు అవినాష్ బాబాయ్ చెప్పండి. అదే రేపు మా షష్టి పూర్తి ఉంది నాన్న. బాబాయ్ సారీ బాబాయ్, నాకు త్రిబుల్ షూటింగ్ లో నేను లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సాయంత్రం భోజనానికి కూడా రాలేవా? సారీ బాబాయ్, నాకు షూటింగ్ బిజీ. సారీ సారీ, బాయ్ బాయ్. హలో హలో హలో, బాయ్ బాయ్. సుధీర్ ఉన్నారు కదా ఆయన పిలవండి. సాఫ్ట్వేర్ సుధీర్ బాబు. బాబాయ్ గారు చెప్పండి. మా పెళ్ళైన తర్వాత 60 ఏళ్ళకి షష్టి పూర్తి చేసుకున్నాం గ్రాండ్ గా. ఓ కంగ్రాట్స్ కంగ్రాట్స్ బాబాయ్ గారు, చెప్పండి. యూత్ ఐకాన్ లా ఉంటావు, రావాలి బాబు. బాబాయ్ నేను ఇది కొత్త షూట్ ఒకటి ఒప్పుకున్నాను, సినిమా. అది రేపటి నుంచి షూటింగ్. అది సినిమా ఒప్పుకున్నావా? కష్టం బాబాయ్, ఓ పని చేస్తాను, ఫ్రీగా ఉండేది చెప్తా, ఆ డేట్ లో పెట్టుకోండి, వస్తా. ఆసమప్పి కరేపాకు పప్పి అని చెప్పుకొని రేపటి తిరుగు, నాలిక మొత్తం జీరీసి కింద పడేస్తా. ముద్రా స్టాప్ సచ్చినోడా. ఏం మాట్లాడుతున్నావే? అందరూ బిజీ బిజీగా ఉన్నారు, రాలేకపోయారు. రప్పిస్తా, ప్రతి ఒక్కరిని రప్పిస్తా, చూస్తావా? ఏది ఎలా తిరుగు, ఒకసారి దగ్గు. దగ్గాల దగ్గై ఇంకా ఇదిగో చూడు. మీరేనా తగ్గేది? Yes, yes. మీకు జ్వరం ఉందా? జ్వరం ఉందండి. దగ్గుందా? దగ్గుంది. దీనితో ముందు ఎక్కడికన్నా పోయొచ్చిల్లా? 1 వీక్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చా. ఎవరన్నా వచ్చేటప్పుడు దారిలో కలిసిల్లా? బోల్డ్ మంది కలిసారు. అవునా? వాళ్ళ పేర్లన్నీ చెప్పండి. క్వారంటైన్ లో జాయిన్ చేయాలి, వీళ్ళని మీరు క్యాచ్ చేయండి. నరేష్ గారు, నరేష్ గారు అంటే మీరేనా? యా నేనే. సార్ మిమ్మల్ని మా ఎస్ఐ గారు రమ్మన్నారు సార్. పని మీ ఎస్ఐ గారితో నాదా? మీతోనే పని ఉందని రమ్మన్నారు సార్. కావాలంటే మీ ఎస్ఐ గారిని రమ్మనండి. సార్ నేను చెప్పేది Shut up, okay? సార్ అది కాదు సార్. Get lost. హలో సార్ ఎస్ఐ గారు. చెప్పమ్మా. అప్పారావు గారు తెలుసా? తెలుసమ్మా. ఆయనకి హెల్త్ బాగాలేదు. ఓకే, ఒకసారి కెమెరా ఆన్ చేయండి. హాయ్ అండి, నేను మీ నాటి నరేష్. అప్పారావు గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి టేక్ కేర్ తీసుకోండి. ఎప్పటికప్పుడు హాట్ వాటర్ తాగుతూ ఉండండి, శానిటైజ్ చేస్తూ ఉండండి. మీరు ఇలాగే లైఫ్ లాంగ్ అష్టైశ్వర్యాలతో ఆయన ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ నాటి నరేష్. ఈ బయట ఆయనకి ఇవ్వండి, ఆయన సంతోషపడతాడు. స్టేషన్ రావాలి. నేను రాను. ఎందుకు రావు? నా రేంజ్ ఏంటో తెలుసా మీకు? తోలు తీస్తా. ఆడవాడు ఇంకొకటి ఆవిడ ఉన్నాడు, పేరేం పేరు? సార్ సునామీ సుధాకర్. అవని పిలు. అప్పారావు గారు అమెరికా నుంచి వచ్చారు. హలో రాజమౌళి గారు, బాహుబలి 3 తీస్తున్నారా? ఫస్ట్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత Actually, ఒక్క నిమిషం అండి, రాజమౌళి గారితో మాట్లాడుతున్నాను. హలో సార్ సార్ అవును సార్, ఒక 3 కోట్ల అకౌంట్ ఏంటి సార్? ఎక్స్క్యూజ్ మీ. ఓకే నేను మళ్ళీ మాట్లాడుతాను. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా వచ్చిన తర్వాత. హలో ఇది చెప్పావు కదా, మళ్ళీ రిపీట్ చేసావద్దని. యాక్చువల్గా అప్పారావు గారు అమెరికా. హలో అబ్బా, హలో 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 అబ్బా. కూర్చో. గట్టిగా తగిలింది ఆడికి. అప్పారావు గారు ఎందుకు కలిసారు నేను? అప్పారావు గారు నాకు ఒకటి సెంటు బట్టలు ఇచ్చాడు, చాక్లెట్లు ఇచ్చాడు, కానీ బాగా తగిలింది. అప్పారావు గారితో మీరు ఏమైనా టచ్ చేశారా? ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడం. షేక్ హ్యాండ్ రాగానే వెల్కమ్ టు ఇండియా అని చెప్పాను. తీసుకెళ్ళండి క్వారంటైన్ కి ఇద్దరు, లేకపోతే పైకి హలో, నేను ఇందాక ఎందుకు ఇచ్చింది సరిపోతుంది, ఇంకోటి ఇమ్మంటా. అలానే కాదు. క్వారంటైన్ సెంటర్ కి వాణి ఇప్పుడు పట్టుకో. నువ్వు గుట్టమై ఇద్దరు తీసుకెళ్ళి క్వారంటైన్ సెంటర్ లో పడేయండి. అప్పారావు గారు తెలుసా మీకు? అయినో అండి. ఆయన కొంచెం హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? ఏమైందండి? ఆయనకి హెల్త్ బాగాలేదు, మిమ్మల్ని కలిసారా? యా ఐ థింక్ ఒక 1 వీక్ బ్యాక్. దేనికోసం కలిసారు? యా నేను త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఉన్నప్పుడు. మీరు ఏ షూటింగ్ లో ఉన్నా అడగలేదు. మీరు చాలా రెండు లుంగీలు 2 షర్ట్లు తెచ్చుకో. దేనికి? 14 రోజులు లోపల ఉండాలి. ఏమైనా షూటింగ్ ఉన్నాడా? నేనే హీరో, నువ్వు హీరోయిన్ చేస్తావా? లేదండి. పద బయలుదేరు. ఆ చివరి ఎవరమ్మా పేరు చెప్పు? సుధీర్ సార్, సుధీర్. పిల్లండి. అప్పారావు గారు మీకు తెలుసా? తెలుసండి అప్పారావు బాబాయ్. మిమ్మల్ని కలిసారా? మొన్న 3 days బ్యాక్ కలిసాను. దేనికోసం కలిసారు? ఆ న్యూస్ నుంచి వచ్చాడు, ఏదో మిషన్ సారీ బాటిల్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా అప్పారావు గారికి హెల్త్ బాగాలేదండి. యూ హ్యావ్ టు కమ్ క్వారంటైన్ సెంటర్. సార్ నాకు షూటింగ్ ఉంది సార్, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. హీరో సార్ నేను. హీరోలు కుదరు, కరోనాకి ఎవరికైనా వస్తుంది.
అప్పారావు గారు ఇప్పుడు కలిసారు మిమ్మల్ని? 3 days బ్యాక్ కలిసాను సార్. అప్పారావు గారు కలిసిన తర్వాత ఎవరైనా కలిసారా? లేదు సార్, నేను ఎవరిని కలవలేదు సార్. నీ ఫోన్ లిస్ట్ లో చూస్తే నీ లొకేషన్ చూడు. రాత్రి 12 గంటలకు అమీర్పేట, 1 గంటలకు లక్డీకప్పు, 2 గంటలకు పంజాగుట్ట. ఏం చేస్తున్నావు ఈ టైంలో అక్కడక్కడ? సార్ నేను నైట్ టైం యోగా నేర్పిస్తా ఉంటాను. నైట్ టైం నైట్ టైం యోగానా? కరోనా కదా సార్, అందరికి ఎలా ఉండాలి ఏంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని నేర్పిస్తాం. అదేదో పగలు నేర్పించొచ్చు. పగలు నేను నేర్చుకుంటా సార్. రేపటి నుంచి ఫుడ్ అన్ని కూడా మనకి క్వారంటైన్ సెంటర్ లోనే ఉంటాయి. అక్కడే తినేసి అక్కడే ఉండాలి. అయితే నాకు మార్నింగ్ ఎగ్ వైట్స్, నైట్ మామూలుగా ఫుడ్, దాని తర్వాత వెళ్ళి బట్టలు తెచ్చుకోపో. క్వారంటైన్ లో మనతో పాటు ఇంకెవరైనా తీసుకురావచ్చా సార్? మేము హనీమూన్కి వెళ్తాం, ఎవరైనా తీసుకెళ్ళడానికి కాదు సార్, నేను ఇలా ఇంకోళ్ళని కలిసాను సార్ ఈ మధ్యలోని. వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. అమ్మా లేగమ్మా, నువ్వు కూడా పైకి నుంచి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చావంట. నువ్వు షేక్ హ్యాండ్ కాదు సార్, నేను షేక్ హ్యాండ్ ఇద్దాం వెళ్తే హగ్ చేసుకుని సార్ వచ్చి నన్ను. హలో కలిసాం కదా. తను ఎవరు నాకు తెలియదు సార్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్, మొత్తం మేమే ఉంటాం. మాది మామూలుగా ఉండదు సార్. మా నువ్వు కూడా రా, ఏం కాదు. సరే సార్, మేము ఇద్దరం మా ఇంట్లో క్వారంటైన్ అవుతాం. బట్టలు తీసుకున్నావా? బట్టలు ఒక జత సరిపోద్ది కదా సార్, ఒక జత సరిపోద్ది కదా సార్. సార్ మనం చూసుకోవచ్చు కదా బాబు. క్వారంటైన్ సెంటర్ అందరూ వచ్చేయండి. టచ్ పూర్తిగా మనం పిలిస్తే ఈ బొగడగాళ్ళు అందరూ వస్తారు. మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రానికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. లెట్స్ వి సెలబ్రేట్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఖతర్నాక్ కామెడీ షో. మా ఆయన శ్రీరామచంద్రుడు, ఎవ్వరు చూడడు, నన్నే సరే చూస్తాడు. మాట మాటికి శ్రీరామచంద్ర అనుకో. దేవుడు ఎక్కడైనా ఉంటాడు. శాపం పెడితే చచ్చిపోతాం. అది కాదండి, ఒకటి చెప్పాలి మీకు. ఏంటి? నువ్వు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ఎప్పుడు రాత్రిపూట కనిపించకుండా పోతావు. రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే ఏంటనుకున్నావు? కస్టమర్లు లాక్డౌన్ వల్ల పగలు రావద్దు అంటున్నారు. వైరస్ ఎఫెక్ట్ నైట్ టైం తక్కువ ఉంటుంది అట, అందుకే రాత్రులు రమ్మంటున్నారు. ఏమో నాకు అర్థం కాదు శ్రీరామచంద్ర. నువ్వు రాత్రిపూట పోతే చింటుగా అన్నా ఇక్కడ ఆడిపించరా? కొండరి పప్ప. నీ పేరా పప్పాది? సరే నాకు టైం అవుతుంది. అమ్మ బయలుదేరండి. తినిపోయ్యా. అది హౌలా కాదురా, హౌలే హల్వా. వీళ్ళు తీసుకొని పో. తొందర అయ్యా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఎక్కడికి వెళ్తాను? యాక్చువల్ గా నేను రియల్ ఎస్టేట్ సార్. ఒక కస్టమర్ రమ్మన్నాడంటే ఫ్లాట్ గురించి మాట్లాడదాని వెళ్తున్నా. ఇంటికి నువ్వేం చేస్తావు అక్కడ? మీడియేటర్ సార్. ఫ్లాట్లు అమ్మడం కొండం. ఓహో, బాకరం అన్నమాట. వాకర్ కాదు సార్, దానికి అద్భుతమైన పదం ఉంది. సేల్స్ మ్యాన్ ఆర్ మీడియేటర్. అదే మరి తెలుగులో పచ్చిగా బాకర్ అని చెప్పాలి. ఎందుకు నీ పేరేం పేరమ్మా? అదే లోకల్ టాక్ అదే ఉంది. ప్లీజ్ సార్, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేండి సార్. మూసుకొని లోపలికి వెళ్ళిపో. అందరినీ కూడా ఇళ్లలో ఉండండిరా. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తామంటే విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఎక్కువ ఓపొద్దు, ఎంతే ఉంది, కింద పడిపోద్ది మైకు. ఎవరో మనం అంబర్పేటలో ఉంటాను సార్. ఇక్కడికి ఎందుకు వచ్చినా? మా ఆవిడ ఇక్కడే ఉంటారు సార్. నేను ఎప్పుడు చూడలేను ఈ ఏరియాలో. డే డ్యూటీ చేసుకొని నైట్ డ్యూటీ ఇక్కడికి వస్తుంటా సార్. అట్లా చెప్పు. లాక్ డౌన్ కదా, ఎక్కడ రావద్దు, అర్థమైందా? పిచ్చి పిసికేస్తా గంటలలో పెట్టి. మీరు పిసికితే ఎంత పిండి వస్తుందో అందరికీ తెలుసు. అంజలి ఏంటండి ఉదయం అనంగా ఎప్పుడో వెళ్తారు, రాత్రి అనంగా చీకటి పడ్డ తర్వాత వస్తారు. ఎప్పుడు నేను మీతో సరదాగా గడిపేది? నీకున్నదే ఒక్క మొగుడు, నాకు 2 రంకు మొగుళ్ళు ఉన్నారు దారిలో. బంగారం ఏం లేదు, ఒకటి గుర్తుకొచ్చింది. మనము శోభన్ రోజు నన్ను లోపలికి పంపించింది కదా, అప్పుడు ఏ చీర కట్టుకున్నా? ఆ చీకట్లో నీ ముఖమే కనిపిస్తుంది, ఇక చీర కనిపిస్తుంది. ఇక చిన్నోడు మాట్లాడతాడే, కొద్దిగా ఆగు. ఏంట్రా ఎర్రి పప్ప? ఆడుకుంటానికి కోతి బొమ్మ కావాలి. కోతి బొమ్మ లేదమ్మా, ఎదురుగా ఉంటుంది, దాంతో ఆడుకో. కొండమొచ్చు ఏమండి కాఫీ?
బయట వర్షం పడతా జాగ్రత్త చూసుకోండి రా. ఒకసారి బయటకు వెళ్ళి కాఫీలో పంచదార వేసుకోండి రా. చెప్పు ఏంటి? ఏం లేదు, పిల్లగాడు పడుకున్నాడు, ఇట్లా వచ్చిపోతామేమని. ఆఫీస్ లోని ఓవర్లోడ్ వర్క్ ఉందమ్మా, 2 షిఫ్ట్లు చేయడం అంటే మామూలు కాదు. వచ్చిపో. ఇదిగోండి మీకోసం హల్వా చేసి తినండి. ఈ చేతితో విశ్వ ఇచ్చిన అమృతంలా ఉంటుంది. ఈ మాటలు పడేసి పెళ్లి చేస్తున్నారా? ఏకాంత సేవ అబ్బబ్బబ్బా, ఇంత రాత్రిపూట ఫోన్ ఎవరండి? మా ఆఫీస్ బాస్ నిల్లు పై లోపలికి వెళ్ళి. ఎప్పుడు వస్తున్నావయ్యా? తెల్లవారు 7 గంటల షిఫ్ట్ దిగి వచ్చేస్తాను. నేను బయలుదేరుతున్నా. ఏమండి అది కాదండి. రేపు ఉదయం చిచ్చి రాత్రికి వస్తా. బోకర్ భాస్కర్ ఏడిపోతున్నావు? ఆఫీస్కి వెళ్తాను సార్. ఏంటి వస్తున్నావు పోతున్నావు, ఏమైనా ఇచ్చేది ఉందా లేదా? ఇచ్చాను కాబట్టి బాగా అడిసిపోయి వెళ్ళిపోతున్నాను. అయ్యడం కాదే, ఏమన్నా పార్టీ ఇచ్చేది ఉందా లేదా? ఏం బిర్యానీ తింటారు? బేవర్స్గా బావర్చి బిర్యానీ తింటారా? పెడతా తింటాం. రండి పెట్టిస్తాను. పరంబోకు వచ్చినప్పుడు ఫస్ట్ ఎంట్రీలో చెప్పాను తెలుగులో మూసుకొని వెళ్ళమని. ఏం మాట్లాడుతున్నారు సార్? అంబర్పేటలో క్లయింట్ ఉన్నారు, వెళ్తున్నాం. వద్దు సార్. సార్ పెద్దవాళ్ళు సార్, అసలే ఇంత మైకు. ఆడేదో బడ్వైజర్ బాల్ కూడా మాట్లాడమ్మా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? నా వెనక ఎవరున్నారో తెలుసా? సార్ నేనే కదా సార్ ఉన్నాను. లాక్డౌన్ లో తిరగకూడదని చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బిర్యానీ తినడానికి వెళ్తున్నావు సార్. ఒరే బేవర్సల్లారా, ఇంట్లో వండుకొని తినరాని బోల్డ్ అని సరుకులు పంపిస్తుంటే బావార్చికి వెళ్తావురా బేవర్స్. నోరు అద్భుతాలు ఎక్కువ మాట్లాడు. ఏమనుకుంటున్నావు? అక్కడికి వెళ్ళి ఏ బిర్యానీ తిందాం అనుకుంటున్నావు? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ బోన్లెస్ బోన్తోనా? మేము పెడితే మాత్రం బోన్లెస్. ఏదమ్మా దేవరాజ్, వీడికో చికెన్ మండి, ఆ పోరంబో కొడుకో మటన్ మండి ఇవ్వండి. మండి సరిపోయిద్దా? స్టార్టర్స్ కావాలా? ఏమైందయ్యా? పప్పకు పలిగిపోయిందా మెనక? ఏమయ్యా ఎన్ని దెబ్బలేంటివే? అంటే రాత్రి అంతా టైప్ కొట్టాను కదా, వెనకాల కుర్చీకి జారబడితే ఈ కరోనా టైంలో ఏమంటదని లాక్డౌన్ టైంలో బయటకు ఒకటి పోలీసు అతను గుద్దించుకొని వస్తున్నావు. ఎవరైనా వింటే గుద్దించుకుంటే తప్పుగా అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే ఎందుకోతావు? రాత్రిపూట నాకు అర్థం కాదు. అన్నం పెడతారేనా? తిందురా, ప్లేట్ తీసుకురారా. ఆల్రెడీ తినేసాను. తినకొడుక, నేను డ్యూటీకి వెళ్ళిపోతాను. ఏయ్! అంటే 2 షిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ. అది కాదు. అయ్యో లేదు కుదరదు. జాగ్రత్త పోయిరయ్యా. మేడం బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. పప్పా వచ్చేటప్పుడు చెల్లెంది నాకు ఆడుకుంటానికి. అడిగిన చూసినా ఏంటి అడిగాడు? రమ్మని చెప్పిన పడుకున్నప్పుడు రా. బాధ్యత ఎక్కర్లే, కొంచెం బాధ్యత ఉండాలయ్యా. ఎవరు పడతారు బయటకు వచ్చేస్తారు. పోలీసులు ఊరికే డ్యూటీ చేస్తారా? అర్థం చేసుకోరా. ఒరే బాధ్యత ఇలా రా బాబు. మేము ఉన్నాం కాపాడడానికి, మేము బాధ్యతగా ఉద్యోగాలు చేస్తాం. నువ్వేంట్రా ఒప్పుకొని బాధ్యతల గురించి చెప్తావు? అంటే ఎవడెవడు బాధ్యత లేకుండా బయట తిరుగుతున్నాడు చూద్దాం వచ్చాను సార్. వారంపోక నువ్వు బాధ్యతగా ఇళ్లలో ఉండాలి. నువ్వు బయటకు వచ్చి ఆడు తిరగటం లేదు, ఈడు అవన్నీ నీకెందుకు బే? ముసుకో. సారీ సార్, ఇంకొకసారి మీ మీద మా మీద ఎంత కొట్టినా నాకు నొప్పి పెడుతుంది. ఏమైందండి ఇలా అలసిపోయి వస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళు జనాలు ఎక్కువ తిరుగుతున్నారు, రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. ఎక్కువ ఎగరడం వల్ల వీపు పొంగింది అంతే. మీకోసం అని చెప్పి ఓలిగలు చేశాను, తినండి. ఆల్రెడీ పోలీసు వాళ్ళు దారిలో పెట్టారు, పగిలింది కూడా. ఏమైందండి? షిఫ్ట్ అయిపోయింది, బయలుదేరుతున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట నుంచి అంబర్పేట వెళ్తున్నా. చపాతీ పిండి. అమీర్పేటలో చపాతీ పిండి లేదా? అంటే నార్మల్ బ్రాండ్ దొరుకుతుంది, ప్రియా చపాతీ పిండి దొరకదు. ఈ లాక్డౌన్ టైంలో ఏదో చపాతి ఏదో పిండితో తినొచ్చు కదా, ప్రియా పిండే కావాలని. సార్ మీకు అంత డౌట్ ఉంటే మా ఇంటికి రండి, నేను ఎంత శ్రీరామచంద్రుడు మీరు చూద్దరు. మాకు అర్థం అవుతుందండి సినిమాలు. పద
పోలీసు వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. చెప్పు నేను ఎలాంటి వాడినో? ఏమ్మా నమస్కారం. నమస్తే. మేము మంచిగా డ్యూటీలు చేస్తున్నాం. మీ ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడు, పోరాంటే మళ్ళీ వస్తున్నాడు. మీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లాక్ డౌన్ అలా తిరగొచ్చా లేదు అడగాలి కదా. ఎలా కనిపిస్తాడు నీకు? పిచ్చోళ్ళ కనిపిస్తాడా? ఆయన మధ్యలో అడగాలి నీవేవాడు? అక్కడ మూసుకొని పోడు అక్కడ. నాకు డ్యూటీకి టైం అయింది, వెళ్ళిపోతా. ఇప్పుడు వచ్చి తినిపోయా ఇంత. అబ్బా తినడం అంటే ఏంటి? అక్కడ తిని ఇక్కడ తిని ఎంత కష్టం. ఏంటి దగ్గుతున్నావేంటి? వీటి టెస్ట్ చేయించాలి సార్. వీటి అడ్రస్ ఎక్కడ? మీ ఫ్యామిలీ ఎక్కడ? ఫ్యామిలీ అంటే ముందు అడ్రస్ తీసుకోండి, పేరు రాసుకోండి. గీతాంజలి. మీ భార్య పేరు గీతాంజలి. రాసుకో, అడ్రస్ రాసుకో. అమీర్ అంబర్పేట. అమీర్ అంబర్పేట రండి. అమీర్పేట ఉంటుంది, అంబర్పేట ఉంటుంది. రెండు అడ్రస్లు చెప్తున్నావేంటి? సార్ అమీర్ అంబర్పేటలో గీతాంజలి ఉంటది, కావాలంటే వెళ్ళి కనుక్కోండి. మీరు ఏం మాట్లాడతారు? వెళ్ళి తీసుకురండి పోండి. మీ ఆయన భాస్కరేనా? రామ్మా నువ్వు ఇట్రా. మీ ఆయన పేరు ఏం పేరమ్మా? మా ఆయన పేరు భాస్కర్ అండి. నువ్వు రామ్మా. ఎవరు? ఆవిడ మీ ఆవిడ, మరి ఈవిడ? ఈవిడే మా ఆవిడే. అసలు నీ భార్య ఎవర్రా? భార్య ఇదే. నేనే. వెళ్ళాము అది. నువ్వు తాళి ఎవరికి కట్టావు? అది బలవంతంగా కట్టించుకుంది, ఇది నేను ప్రేమతో కట్టా. మరి కాపురం ఎవరితో చేస్తున్నావు? 12 అవర్స్ ఎక్కడ, 12 అవర్స్ అక్కడ. ఏమైందయ్యా? అలాంటి తప్పులు చేయడు. ఎవరు చెప్పిండే? ఆయన నువ్వు బంగారు బొమ్మ టెంగరబుచ్చి మీ ఆయన కాదు. మా ఆయన గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుతుంటే మొహం పగిలిపోతే మా ఆయనకి నాకు ఒకటి నా మొగుడు. హలో, నీ మొగుడు ఏంటి? అసలు నీ మొహం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావు? నల్లపలక మొహం దారా? ఆయన నా మొగుడు. పనికి మళ్ళదానా 15 సంవత్సరాలు అయింది. ఏమనుకున్నావు? మొత్తం అందరు సమక్షం వల్ల తాళి కట్టిండు. ఆ ఊరంతా తిరిగి వచ్చి మా పరిట్లో వెళ్తే మాదే బిడ్డ అన్నట్టుందిరా నీ ఎవరము. ఆయన నా మొగుడే. మీరు పక్క తిరగండి సార్. నా మొగుడు పట్టుకుని దాని మొగుడు ఎలక మొహం ఎక్కడ సచ్చింది ఏంటో. ఇంకెక్కడ ఉంటాడు? 1 టౌన్ 2 టౌన్ ఉంది కదా, అందుకు 3 టౌన్ కి వెళ్ళిపోయాడు డ్యూటీకి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నీకప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా అన్న? మమ్మల్ని వదిలేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందన్నా? అన్న చావలేదు, అన్న ఊపిరి ఇంకా ఉంది, లండన్ లో పెరుగుతుంది. ఉంటదన్నా? పగ పగ మండే సూర్యుల్లా ఉంటాడ్రా. చెత్తన్న ఎప్పుడు వస్తాడన్నా? చెత్తన్న కదరా చెత్తన్న. అదే మన చెత్తన్న ఎప్పుడు వస్తాడు? చెత్తన్న వచ్చే టైం అయిందిరా, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే నమస్తే. మా నాయనని నడి రోడ్డు మీద కుక్కని కొట్టినాడు, చంపి పడేస్తే మీరు ఎంజాయ్ చేశారు గాని ఒక్కసారి కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. నిన్ను కొట్టినా కాపాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గాని మీ ముందే ముక్కలు ముక్కలుగా నరికి మీకు రక్తాపర పెడతారు. శానిటైజర్ కుట్రా ఇక్కడ. ఇంకా నేను శానిటైజర్ ముట్టుకోను. ఇది ఎందుకు కొడతారా ఇక్కడ? ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండొద్దన్న. అన్నా బాబాయ్, నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వద్దు చిన్న, తట్టుకోలేవు. బాబాయ్, నాన్న ఎట్లా చచ్చిపోయాడు? బాబాయ్ చిన్న, గల్లీలో ఊర పందులు తిరుగుతున్నాయని ఆ బుల్లెట్ భాస్కర్ గాడు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు చిన్న. మన అన్న కూడా ఊర పంది అనుకోని పందిల్లాగా కాల్చాడు చిన్న. నాన్న అక్కడికి ఎందుకు వెళ్ళారా? నాన్న పందుల దగ్గరికి వెళ్ళలేదన్న, పందులే నాన్న దగ్గరికి వచ్చాయి. ఆ బుల్లెట్ భాస్కర్ గాని ముక్కలు ముక్కలుగా నరిపేస్తా. వద్దు చిన్న, మీ నాన్న కూడా ఇలాగే ఆవేశపడి ఏమీ పీకలేదు చిన్న. అంటే చంపుతా చంపుదా చిన్న, ఒక్కసారి తొడగొట్టు చిన్న. ఫ్లైట్
నైట్ లో పప్పు తిన్నావా చిన్న? అవును బాబాయ్. ఎఫెక్ట్ ఇక్కడ దాకా కొడుతుంది చిన్న. నువ్వు వచ్చావు దావత్ ఇయ్యాలగానే చిన్న. చెమ్మేలిని పిలిపించమంటావా? ఏ చెమ్మేలి బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా. వద్దు నాకు బుల్లెట్ భాస్కర్ గడ కావాలి. వాడిని చంపేయాలి. చేసేద్దాం చిన్న, చేసేద్దాం. ఎలా? నా దగ్గర ఒక మంచి ఐడియా వద్దు ఉందన్న. చిన్న, ఆడి ఐడియాలనే మీ నాయన సంకనాగిపోయాడు చిన్న. ఇప్పుడు మనం లాక్ డౌన్ లో బయటకు వెళ్ళామనుకో పోలీసులు పట్టుకో. అదే డాక్టర్ గెటప్ లో అంబులెన్స్ లో వెళ్ళామనుకో ఎక్కడో ఒక చోట చెక్ పోస్ట్ వద్ద ఆ బుల్లెట్ భాస్కర్ గాడు ఉంటాడన్నా. అక్కడి నుంచి వాడిని అంబులెన్స్ లో కిడ్నాప్ చేసి అక్కడికక్కడ ముక్కలు ముక్కలు నరికి చంపామనుకో అటు అన్న పగ తీరుతది, అన్న ఆత్మ శాంతిస్తది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చన్నా. తీసుకెళ్ళరా. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. సత్తే సన్నత్ నగర్ సన్నత్ సత్తే సన్నఫ్ సత్తి కదన్నా. సన్నఫ్ ఎవర్రా మీరంతా? డాక్టర్స్. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్లని నమ్మబుద్ధి కావట్లేదు. 7 ఏళ్ల నుండి నువ్వు ఆర్టిస్ట్ అంటే మీరు నమ్మట్లేదా? నువ్వే ఇష్టు? డెంటిస్ట్. వీడు కార్డిస్ట్ కాదురా, కార్డియాలజిస్ట్. వాడు నేను మత్తిస్ట్. మత్తిస్ట్ అంటే మత్తు డాక్టర్. మరి ఆడు నత్తిస్ట్. నత్తిస్ట్ నత్తిస్ట్. నత్తిస్ట్ అంటే అంటే మాటలు రాడు వారికి మాటలు నేర్పిస్తాడు. మరి వీడు ఆలిస్ట్ అంటే టోటల్ గా అందరికి ఆన్లైన్ లో క్లాస్ చెప్పాను. అంటే నీ వల్ల అందరు డాక్టర్లు అయ్యారు. మీరు డాక్టర్లను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రే మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గన్స్ పాడవుతాయి. అసలు ఆర్గన్స్ అంటే ఏంటి? ఆర్గన్లు వరుసకు పేలిస్తే ఏమంటారు? ఆర్గన్స్ అంటారు. మనిషికి బొక్కలేని ఉంటాయి 9. అదేంట్రా పుస్తకాల్లో 206 రాశారు? 9 ఉంటాయి. నిరూపించాలా? నిరూపించు. 1 2 3 4 5 6 7 8 9 చూసే దమ్ముందా నీకు? సరే కానీ బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? పేషెంట్ తీసుకెళ్లి బైపాస్ రోడ్డు మీద కూర్చొని పెట్టి ట్రాఫిక్ మొత్తం ఆపేసి వానికి ఆపరేషన్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ. నువ్వే స్పెషలిస్టా కిడ్నీ స్పెషలిస్ట్ అన్నావు కదా? డెంటిస్ట్. ఇలా నువ్వు కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. గుండెకి ఎన్ని గదులు ఉంటారా? 4 గదులు ఉంటాయి. ఏంటుంటారా? బెడ్రూమ్, హాల్, కిచెన్, మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ ఇవన్నీ సరిపోలేవు అనుకో బాగా డబ్బులు ఉంటే పిల్లర్లు వేసి పైన 200 గజాలు విశాలమైన ఇల్లు కట్టుకోవచ్చు. గుండె ఎందుకు నాకు డౌట్ వస్తుంది, నిజంగా డాక్టర్లు అంటావు? అరే సమాధానం వీళ్ళకి చెప్పాలరా. ఎందుకు చెప్పాలి వీళ్ళకు? నువ్వు డాక్టర్ అని ప్రూవ్ చేయాలి నాకు తెలియాలి. షుగర్ టెస్ట్ ఎలా చేస్తారా నువ్వు? యూరిన్ తీసుకుంటే షుగర్ టెస్ట్ అయిపోతుంది. ఈడు ఒక్కడే కరెక్ట్ డాక్టర్. ఎలా చేస్తావు ఆ యూరిన్ టెస్ట్? ఇప్పుడు పేషెంట్ తీసుకొని పోపిచ్చేసిన తర్వాత దాని చుట్టూ చీమలు చేరినాయి అనుకో వాడికి షుగర్ ఉన్నట్టు, ఈగలు చేరినాయి అనుకో బెల్లం ఉన్నట్టు. థర్మామీటర్ దేనికి వాడతారా? నిజం చెప్పడానికి వాడతాడు. నిజం చెప్పడానికి వాడతాడా? పేషెంట్ నిజం చెప్తున్నాడా లేదా అని పేషెంట్ నోట్లో పెట్టి మరి వాడతాడు. మరి సంకలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడు తానం చేసిండా లేదా అని చెక్ చేయడానికి వాడతాడు. థర్మామీటర్ సంకలో స్నానం చేస్తే లేదా పెడతారా? కావాలంటే నీ సంకలో పెట్టుకొని చూడు, స్మెల్ వస్తే నువ్వు స్నానం చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? తెలియదు నీకు? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్? మరి 19 ఎందుకు వచ్చిందిరా? అండర్ 19 ఆడుతాడు. అండర్ 19 ఆడుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్. వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? 1 డే అయినోడివి క్వారంటైన్ సెంటర్ లో ఉండాలి కదా? అరే క్వారంటైన్ అంటే తెలుసా? తెలుసు. ఏంట్రా? కారు, ఆంటీ, వై ఈ 3 కలిపితేనే క్వారంటైన్. నా గుండె ఇప్పినంత కాదు నిన్ను రేపేయడం. ఊరుకుంటున్నా ఏంటి? మా అన్నం చంపినప్పుడు నిన్ను వేసేయాలి.
వచ్చారు సార్ వీళ్ళని. ఎవరు వీళ్ళు? మోస్ట్ వాంటెడ్ సనత్ నగర్ సత్తి క్రిమినల్ గ్యాంగ్ సార్ వీళ్ళందరూ. వీడు కొడుకు వీడు. అందరు తీసుకొచ్చి సెల్లో పడి అసలు క్వారంటైన్ అంటే ఏంట్రా? చూపిస్తాడు. చూపిస్తారా? క్వారంటైన్ లో పెట్టిందే తినాలి. ఏం పెడతారు? ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం గుడ్డు ఎడతారు, ఇంత ఫుడ్ ఎడతారు, రాత్రికి 2 పుల్క ఎడతారు. ఆడు చంపడానికి కత్తేదిరా. నీకు దండలు కొందామని కత్తులు అమ్మేస్తాం అన్నా. అన్నా చెప్పురా. నాకు డౌట్ అన్నా. అడుగు. మీ నాయన ఉన్నప్పుడు తలకాయ కూర తినలేదు, నువ్వు ఉన్నప్పుడైనా కనీసం తలకాయ కూర తింటామా అన్నా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు?